ఉమ్మడి అనంతపురం జిల్లాలో మున్సిపాలిటీలు కూటమి వశం కానున్నాయా? ఆ జిల్లాలోని మున్సిపాలిటీలు వైసీపీ నుంచి చేజారినట్లేనా? పక్కా ప్లాన్ ప్రకారమే మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందా? ఇందుకు కూటమి సర్కార్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పుడు ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది. అసలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏం జరుగుతోంది? హ్యావ్ ఎ లుక్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మున్సిపాలిటీలపై టీడీపీ మాటు వేసి వేటు వేస్తోంది. ఓ వ్యూహం ప్రకారమే మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. హిందూపురం వైసీపీ ఇన్ఛార్జి బాధ్యతలు దీపికారెడ్డికి ఆ పార్టీ కట్టబెట్టడంతో అప్పటి వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఎన్నికల మునుపు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఫ్యాన్ పార్టీ ఆ నియోజకవర్గ సమన్వయకర్తగా దీపికారెడ్డిని నియమించి ఆమెకే హిందూపురం అసెంబ్లీ టికెట్ కేటాయించింది. కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని కాదని ఇక్బాల్కు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పచెప్పి కదిరి అసెంబ్లీ టికెట్ కేటాయించింది. మక్బూల్ ఓటమి అనంతరం అందుకు సిద్ధారెడ్డిని బాధ్యుణ్ణి చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని కాదని మెట్టు గోవిందరెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దాంతో కాపు రామచంద్రారెడ్డి కాషాయం కండువ కప్పుకున్నారు. 3 చోట్ల సిట్టింగ్లను కాదని కొత్తవారికి వైసీపీ పట్టం కట్టడం, అసెంబ్లీ ఎన్నికల అనంతరం వారు ఓటమి చెందడంతో ఈ 3 మున్సిపాలిటీలపై టీడీపీ కన్నేసింది. ఇప్పటికే హిందూపురం మున్సిపాలిటీ పసుపుమయం కాగా తాజాగా కదిరి మున్సిపాలిటీలో చైర్మన్ను దించేసింది. ఇక్కడ చైర్మన్ ఎంపిక మాత్రమే మిగిలుంది. ఈ రెండిటితో రాయదుర్గం మున్సిపాలిటీ సైతం ఊపు మీదొందనే సంకేతాలు వినిపిస్తున్నాయి. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ ఇక్బాల్ వర్గం కావడంతో ఆమెతో రాజీనామా చేయించి టీడీపీ కౌన్సిలర్ రమేష్ను సింపుల్గా చైర్మన్ను చేశారు. కదిరి మున్సిపల్ చైర్మన్ను సైతం రాజీనామా చేయించి కొత్త చైర్మన్ను హిందూపురం లాగే చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయినప్పటికీ ఆ ప్లాన్ పాలుపోకపోవడంతో ఒకంత కష్టపడి అవిశ్వాసం పెట్టి చైర్మన్ నజీమున్నీషాను ఆ పదవి నుంచి దించేశారు. ఈ 2 చోట్ల చేసిన ప్రణాళిక ప్రకారమే రాయదుర్గంలో సైతం గద్దెనెక్కాలని సైకిల్ పార్టీ భావిస్తోంది. మాజీ సీఎం జగన్ సిట్టింగ్లను కాదని కొత్తవారిని తెచ్చిపెట్టడం వల్లే నేడు టీడీపీ ఆ మున్సిపాలిటీలను సింపుల్గా దక్కించుకుంటుందని అటు ఫ్యాన్ పార్టీ మేధావుల్లోనూ చర్చ మొదలైంది. ఈ 3 చోట్ల ఉన్న ఇన్ఛార్జీలు ఓటమి అనంతరం ఆయా నియోజకవర్గాలకు చుట్టపు చూపుగా వచ్చిపోతూ ఉండడంతో కార్యకర్తల్లో నిరుత్సాహం నెలకొంది. ఇదే అదునుగా భావించిన తెలుగు తమ్ముళ్లు వైసీపీ కౌన్సిలర్లకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ పార్టీ తమ గోడు వినడం లేదని, కనీసం అధికార పార్టీ వారైనా తమను గుర్తించారనే భావనతో కౌన్సిలర్లు జంప్ జిలానీలుగా మారుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లుండగా 29 వైసీపీ, 6 టీడీపీ, 1 బీజేపీ, 1 ఎంఐఎం, 1 స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. కూటమిలో భాగంగా టీడీపీతో బీజేపీ కలిసిపోయింది. ఎన్నికల అనంతరం 9 వైసీపీ కౌన్సిలర్లతో పాటు ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు సైకిల్ పార్టీ వైపు మొగ్గు చూపారు. దీంతో తెలుగుదేశం బలం 18కి పెరిగింది. వీరితో పాటు ఎమ్మెల్యే, ఎంపీ ఓటు టీడీపీకి కలిసొచ్చింది. దాంతో టీడీపీ బలం 20 కావడం, వైసీపీ తరపున కౌన్సిలర్ మారుతిరెడ్డి హాజరు కాకపోవడంతో టీడీపీ చైర్మన్ గిరిని చేజిక్కించుకుంది. ఇదిలా ఉండగా కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లుండగా 30 వైసీపీ, టీడీపీ 5, 1 స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. సిద్ధారెడ్డికి సీటు రాకపోవడంతో ఫ్యాన్ పార్టీకి సంబంధించిన 7, ఓ స్వతంత్ర అభ్యర్థి అసెంబ్లీ ఎన్నికల మునిపే టీడీపీ గూటికి చేరారు. దాంతో వారి బలం 13కు చేరింది. ఉన్న 22 మందిలో 12 మందికి చైర్మన్ నజీమున్నీషా వైఖరి నచ్చకపోవడంతో అవిశ్వాసంలో చేతులెత్తేశారు. దాంతో ఆమె చైర్మన్ పోస్ట్ ఊడిపోయింది. ఇక టీడీపీ చైర్మన్ గిరిని దక్కించుకోవడమే తరువాయి. ఈ వ్యవహారం రాయదుర్గం మున్సిపాలిటీలో కాకరేపుతోంది. మరోవైపు రాయదుర్గం మున్సిపాలిటీలో 32 మంది కౌన్సిలర్లున్నారు. వీరిలో 30 స్థానాలు వైసీపీ గెలవగా 2 స్థానాలతో టీడీపీ సరిపెట్టుకోవాల్సొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓ వైసీపీ కౌన్సిలర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో వారి బలం 3కు చేరింది. ఎన్నికల అనంతరం ఫ్యాన్ పార్టీ 4 కౌన్సిలర్లను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. దీంతో వారు అగ్గి మీద గొగ్గిలం అవుతున్నారు.
ఇదిలా ఉండగా వైసీపీలో మున్సిపల్ చైర్మన్ శిల్పకు వైస్ చైర్మన్ వలీభాషకు అసలు పొసగడం లేదు. దీంతో వలీభాష 16 మందితో అవిశ్వాసం పెట్టడానికి సిద్ధమయ్యారు. వైసీపీ 16 మంది, టీడీపీకి సంబంధించిన 3, ఎమ్మెల్యే ఓటుతో 20 మందికి చేరుకుంటుంది. దాంతో చైర్మన్ శిల్పను అవలీలగా దించొచ్చని, అనంతరం మరో 6 తమ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నారని వైస్ చైర్మన్ వలీభాష భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. అదే జరిగితే ఆయన చైర్మన్ కావడం తథ్యమని ఆయన మిత్ర బృందం కోడై కూస్తోంది. ఇక స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు ఏ క్షణాన అనుకున్నా అప్పుడే చైర్మన్పై అవిశ్వాసం, ఆ తర్వాత చైర్మన్ ఎంపిక ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఇక కదిరి, రాయదుర్గం చైర్మన్లు టీడీపీ ఖాతాలోకి వెళితే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆ పార్టీ చైర్మన్ల సంఖ్య 4కు చేరుకుంటుంది. గత మున్సిపల్ ఎన్నికల్లోనే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గిరిని టీడీపీ తరపున జేసీ ప్రభాకర్ రెడ్డి కైవసం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే వైకాపా ఎలాంటి వ్యూహాలతో పోతుందో వేచి చూడాలి మరి.